వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ కార్మిక్స్ కొత్తగా ఫ్యామిలీ కోర్టు డ్రామా ప్లాన్ వేస్తున్నారంట. ఏంటి ప్లాన్? ఎవరెవరు వేస్తున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఏం జరుగుద్ది ఫ్యూచర్లో ప్లాన్ వల్ల? వాళ్ళు అనుకుంది ఏమన్నా జరుగుద్దా లేదా? మీరైతే ప్రొటెక్టెడ్ అండ్ ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు, ఏం జరుగుద్ది అండ్ ఫ్యూచర్లో మీకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తానండి. అండ్ ఏంజిల్ ఈ మెసేజ్ ద్వారా వారి యొక్క ప్లాన్ ద్వారా అవుట్కమ్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఏంజిల్ని అడిగి తెలుసుకుందాం. ఓకే, నా వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీకు కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో మీకు మెంటల్ ఇల్ ప్రాబ్లం ఉంది అంటే మీకు ఒక పిచ్ ఉంది, మెంటల్గా మీరు అంత స్ట్రాంగ్ కాదు, మీకు ఏదో తెలియని మెంటల్ రోగం అంటారు కదా, అలాంటిది ఉంది అని చెప్పుకుని తిరుగుతున్నారంట. ఎందుకు అలా చెప్తున్నారు, ఎవరికి చెప్పారు, చెప్పిన వాళ్ళు విన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అండ్ విన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది కూడా నేను రీడింగ్లో చెప్పానండి. ఓకేనా, ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. అండ్ అలా ఎందుకు మీ వెనకాల రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అనేది కూడా ఏంజిల్ మెసేజ్ ద్వారా చెప్పాను. ఓకేనా, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఫ్యామిలీ కోర్టు డ్రామా ఆడుతున్నారంట, ఆడాలి అని ప్లాన్ చేస్తున్నారంట. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, ఆడుతున్నారా, ఆడాలని ప్లాన్ చేస్తున్నారా, ఆడుతున్నారా? ఫ్యామిలీ పర్సన్ ఓవర్ బర్డెన్ చేయడానికి చూస్తున్నారు. ఓకే, ఆడాలని చూస్తున్నారా? గొడవ లేదు, అసలు గొడవ లేని పని. ఆడుతున్నారు, ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టు డ్రామా ఆడుతున్నారంటండి. మీ విషయంలో స్టక్ అయ్యేలా ఖచ్చితంగా చేయలేరు. అండ్ చాలామంది కేసెస్లో ఫాల్స్ ఎలిగేషన్ అండ్ కొంతమంది విషయంలో ఏంటంటే ప్రజెంట్ ఆడుతున్నారంటండి ఓవర్ బర్డెన్ చేసి. అండ్ వారికి మీకు ఏదైనా స్థిరాస్తులు కానీ ల్యాండ్స్ కానీ ఉన్నా లేదా చిన్నదైనా పెద్దదైనా సరే, కొంతమంది జాబ్ చేస్తున్నా ఏది లేని వాళ్ళండి క్లియర్గా మనీ కోసం ఓవర్ బర్డెన్ చేసి ఇబ్బంది పెట్టేసి ఆపేయాలి అనుకుంటున్నారంట. పార్ట్నర్స్ లేకుండా చేయాలి, జెలసీతో లీగల్ విషయాల్లో ఇన్వాల్వ్ చేయాలి అని చూస్తున్నారంటండి. ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ కేసు అంటారు కదా, సో ఆ విధంగా ఫ్యామిలీకి సంబంధించి కోర్టు డ్రామా ఆడదాం అనుకుంటున్నారంట. అంటే కోర్టులో కూడా కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అండ్ బయట మీ విషయాలు ఇన్వాల్వ్ చేయాలనుకున్న వాళ్ళ దాంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. సో మీకు తెలియదు, మీరు కొత్త అనమాట, సో మీరు ఇన్నోసెంట్. సో వాళ్ళు అలా క్రియేట్ చేసి మీ విషయంలో మీకు తెలియకుండా ఏదైతే సాక్ష్యాలు కావాలో ఆ సాక్ష్యాన్ని క్రియేట్ చేసుకొని ఆ విషయంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారంట. ఏ విధంగా? ఏంజల్ అంటే ఏంటి అసలు? చీటింగ్ చేయలేరు, మిమ్మల్ని చీటింగ్ చేయలేరండి. కన్ఫర్మేషన్, వాళ్ళు అనుకున్న ప్లాన్ అయితే జరగదు. ఫ్యామిలీ కోర్టు డ్రామా అయితే జరగదు, ఖచ్చితంగా జరగదు. అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్, ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఏదో క్రియేట్ చేద్దామని సాక్ష్యాల కోసం ఎదురు చూస్తున్నారంట. వాళ్ళ టైం వేస్ట్ అని చెప్తున్నారు ఏంజల్. మీ దారికి అయితే అడ్డు రావడానికి ఛాన్స్ లేదండి. అండ్ అలాగే తప్పించడానికి న్యూ బిగినింగ్ వారికైతే గుడ్ ఆఫర్ కాదు. తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇద్దరికి కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ కాదు. దానివల్ల వాళ్ళు కర్మ అనుభవిస్తారు అండ్ ఇన్స్టెంట్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అలాగే ఏంటంటే మిస్సింగ్, డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్నారు. అలాగే ఇద్దరు టూ సైడ్ ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కర్మ అనుభవిస్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీ విషయంలో మిమ్మల్ని మాత్రం ఏం చేయలేకపోయారు. కంగ్రాచులేషన్స్. ఎవరైతే యంగ్ పర్సన్ ఉన్నారో మీ ఫ్యామిలీ కోర్టు డ్రామా ఆడాలని ప్లాన్ చేసిన వాళ్ళ విషయంలో మీకు జస్టిస్ చేస్తానని చెప్తున్నారు. డబుల్ కంగ్రాచులేషన్స్ అండి. ఆల్రెడీ లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళకి ఇంకో లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయడానికి చూస్తున్నారు. అది ఛాన్స్ లేదు, క్లియర్గా కొట్టిపడేశారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీ విషయంలో కోర్టు విషయంలో జస్టిస్ కన్ఫర్మ్. అలాగే అస్సలు కేసు లేని వారి పరిస్థితి ఏంటి ఏంజల్? అవకాశమే లేదు, అసలు లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయడానికి అవకాశమే లేదు. వేగంగా అనుకుంటున్నారంటే ఛాన్స్ కూడా లేదు. సో అందుకని చెప్పి దారి కూడా లేదంట. సూపర్ అండి, కన్ఫర్మేషన్. ఫ్యామిలీ ఇష్యూస్లో మిమ్మల్ని కోర్టుకు అయితే లాగలేరండి, ఎప్పటికీ లాగలేరు. ఫ్యూచర్ రీడింగ్ అండి, ఓకేనా. అండ్ ఫ్యూచర్లో ఇబ్బంది పెట్టాలి ఏదైనా అవకాశంగా తీసుకుంటారంటే ఛాన్స్ లేదు.
అండ్ పాస్ట్ పర్సన్. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఫ్యామిలీ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యామిలీ కోర్టు డ్రామా విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? డబ్బులు పోగొట్టుకుంటారండి. కోర్టు డ్రామా ఆడిన వాళ్ళందరూ డబ్బులు పోగొట్టుకుంటారు, ఆడాలనుకున్న వాళ్ళు కూడా పోగొట్టుకుంటారు. అండ్ ట్రావెలింగ్లో కూడా పోగొట్టుకుంటారంటే, ట్రావెలింగ్లో వెన్నుపోటు వేయండి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తారంటండి ఒక పర్సన్. అవకాశంగా తీసుకొని వారికి బ్యాలెన్స్ లేకుండా చేయమని చెప్తారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? బోర్లా పడ్డారండి. డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని బోర్లా పడ్డారు. అండ్ ఇద్దరు ఒక పెద్ద మనిషి ఇద్దరికి డబ్బులు ఇచ్చాడు. అండ్ ఇంకొకరు పార్ట్నర్, మొత్తం 5 నెగిటివ్ ఎనర్జీస్ చేయమని వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట. న్యూ బిగినింగ్ ప్రెజెంట్ నడుస్తుందండి ఇప్పుడు ఈ మూమెంట్లో. ఓకేనా? మీరు ఈ మూమెంట్లో వీడియో చూస్తున్నారు కదా, వాళ్ళు డీలింగ్లో ఉన్నారు. ప్రెజెంట్ ఎనర్జీ అండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ స్ట్రాంగ్గా. అండ్ ఈ ఎనర్జీ మీ విషయంలో మీ ఇంట్లో వాళ్ళే ప్రెజెంట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని బయట నుంచి ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఛాన్స్ లేదు, అవకాశం కూడా లేదు. మీకు డబ్బులు రాకుండా చేయాలని చూస్తున్నారండి. వేగంగా అనుకుంటున్నారు, కానీ ఛాన్స్ లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఫ్యామిలీ కోర్టు డ్రామా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ చేతుల్లో ఉన్న రివార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకోవాలి, ఏది రానివ్వకుండా చేయాలి. అండ్ మీకు పరువు కూడా తీసేయాలి అనుకోవడానికి అవకాశం లేదు. ఏం జరుగుద్ది ఏంజిల్? మీ లైఫ్లో స్టెబిలిటీ కన్ఫామ్ అండి. బయటికి వెళ్ళినప్పుడు ఎవరు సాడ్ చేయలేరు. మీ పేరెంట్స్ విషయంలో, మెయిన్లీ మదర్ విషయంలో వారు బయటికి వెళ్ళినప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. ఏమీ చేయలేరు, కన్ఫర్మేషన్ వాళ్ళు అనుకుంది జరగదు. అండ్ రిలాక్స్ చేయలేరు, తప్పించలేరు. అండ్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారంట. బ్యాలెన్స్ కన్ఫామ్. మీ మదర్ హెల్త్ కూడా బ్యాలెన్స్ కన్ఫామ్ అండి. టవర్ మూమెంట్ అయితే ఖచ్చితంగా చేయలేరు. చేయాలి అనుకున్న వారి జీవితం తలకిందులు అయిపోతుంది. అండ్ వెనక్కి తిరిగి చూసేలా చేయాలి ఫ్యామిలీ మొత్తాన్ని, వాళ్ళు పెద్ద దిక్కుని ఇబ్బంది పెట్టేసి అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? వారికైతే గుడ్ న్యూస్ కాదండి. అండ్ స్ట్రాంగ్గా తలకిందులు చేయడానికి అసలు దారి లేదు. మీ సెలబ్రేషన్ని స్ట్రాంగ్గా తలకిందులు చేయడానికి అస్సలు వారికి దారి లేదండి. సెలబ్రేషన్ కన్ఫామ్. సెలబ్రేట్ చేసుకుంటారు మీ మదర్తో మీరు. ఓకేనా? మీ మదర్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ లేదు. అండ్ మదర్ ఐదర్ కుక్ చేసేవాళ్ళు, మీకోసం కుక్ చేసేవాళ్ళు. ఓకేనా? అండ్ కేర్ టేకర్ అండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫీమేల్. హార్ట్ బ్రేక్ చేయలేరండి, ఖచ్చితంగా చేయలేరు. హార్ట్ బ్రేక్ అయితే చేయలేరు. ఇంకా చెప్పండి ఏంజల్స్, మీ ఇంట్యూషన్ కరెక్ట్. మీకు ఫుడ్ లేకుండా చేయాలి, మీకు చూసి కేర్ చేసే పర్సన్ ఉండకూడదు అనుకుంటున్నారంట. అండ్ ఆ ఆలోచన మొదట్లోనే వారి అంతం కూడా కనిపిస్తుందండి. ఎందుకంటే ఒకరికి జాబ్ రాకూడదు, మనీ రాకూడదు అన్నంత వరకు ఓకే, కానీ ఒకరిని అనాథ చేసేయాలి, రోడ్డు మీదకి లాగేయాలంటే డివైన్ చూస్తూ ఊరుకోరు. ఓకేనండి? అండ్ కొలాబరేషన్ అయినప్పటికీ డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మిమ్మల్ని, మీ ఫ్యామిలీని అసలు ఏమీ చేయలేరండి. ఓకేనా? మీరు ఏదైతే రిచువల్స్ చేస్తున్నారో, ఏదైతే డివైన్ ప్రేయర్ చేస్తున్నారో, నమ్ముతున్నారో, కీప్ గోయింగ్. అండ్ నమ్మకాన్ని అసలు వదులుకోకూడదు. ఓకేనా? అండ్ మీకు ఏదైనా సైన్ కావాల్సి వచ్చినా సరే మీరే డైరెక్ట్గా అడగండి, మీరే ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ మీకే తెలుస్తుంది. నిజంగా మీరు డివైన్తో కమ్యూనికేట్ చేయండి. మీకు ఏం కావాలో అడగండి. హెల్ప్ కావాల్సి వస్తే ఏ హెల్ప్ అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా అడగండి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అండ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.